మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మీ డాక్టర్ కేసీబీ. శనివారం వీకెండ్. ఆల్ ఫౌండర్స్, ఫ్యామిలీ మెంబర్స్, యూట్యూబ్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. ఇవాళ ఈ సెక్షన్ నిర్వహించడానికి లైవ్ సెక్షను అండ్ యూట్యూబ్ ఛానల్ లైవ్ సెక్షన్ రావడానికి ముఖ్య కారణం ఈ టైంలో మనకి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అనేవి స్వీకరించడం జరిగింది ఫర్ న్యూ మోడల్ గురించి. ఏంటి అంటే కొత్త బిజినెస్ ప్రారంభం అయిన తర్వాత మనకు ప్రయోజనం ఉందా లేదా, కొన్ని క్వశ్చన్స్. అలానే కొత్త బిజినెస్ పేరేంటి, అలానే ఇది నమ్మదగిందేనా, నా పెట్టుబడి ఏమవుతుంది, నా వర్క్ ఏం చేయాలి, ఎలాంటి వర్క్ చేయాలి, కాంపన్సేషన్ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది, ప్రతి ఒక్కరు విషయాల్లో సిఇఓ గారు కేర్ తీసుకోబోతున్నారు. అలానే పాత కంపెనీ ఆన్ పాస్ ఏమైనది, ఈ కొత్త మోడల్ న్యూ బిజినెస్ ఎలా ఉండబోతుంది, ఏం జరుగుతుంది అనేది కొన్ని విషయాలతో మన తెలుగు ఫౌండర్స్ మిత్రులు కొన్ని క్వశ్చన్లు అడిగారు కాబట్టి వాటికి నేను ఇంటర్నేషనల్ లెవెల్లో సమ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు పొందుపరచడం జరుగుతుంది ఈ వీడియో ద్వారా. మై డియర్ ఫౌండర్స్, గమనించండి. కొత్త బిజినెస్ ప్రారంభం అయిన తర్వాత మాకు ప్రయోజనం ఉందా, కొత్త బిజినెస్ పేరేంటి, ఇది నమ్మదగిందేనా, నా పెట్టుబడి ఏమవుతుంది, నేను వర్క్ చేస్తే డబ్బులు వస్తాయా రావా, నేను ఎలాగా ముందుకు తీసుకెళ్ళాలి నా బిజినెస్, ఈ కొత్త మోడల్ సిస్టంలో ఏ విధంగా ఉండబోతున్నా అనే దాని మీద నేను ముందుకు తీసుకెళ్తున్నాను. మై డియర్ ఫౌండర్స్, గమనించండి. మన కంపెనీ అనేది చాలా ముందుకెళ్తున్న సమయము. సిఇఓ గారు మన కంపెనీని మనకు చెప్పిన న్యూ మోడల్ పేరు ఏంటంటే అందరికి తెలిసిందే, విక్టరీ విత్ యాష్ అనేది అందరికీ తెలిసిందే. ఏం చెప్పారు అనేది ఆయన గ్లోబల్ లైవ్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. సో దీనికి ముందు అసలు ఆన్ పాస్ యొక్క పరిస్థితి ఏంటి అనేది ఒకసారి గుర్తు చేస్తాను. మై డియర్ ఫౌండర్స్, ఆన్ పాస్ అనేది కంపెనీ అనేది జస్ట్ అక్కడ ఒక పాస్ చేసి అలాగా కదలలేని పరిస్థితిలో ఉన్నది. కానీ ఆన్ పాస్ అనేది ముగియలేదు, అంటే తీసివేయలేదు. కంపెనీ అనేది తటస్థంగా స్థిరంగా అలాగా కదలలేని పరిస్థితిలో ఉంది. దాని పేరు మీద తలెత్తిన కొన్ని గందరగోళాలు, తాత్కాలికమైన అపరాధాలు, అలానే కంపెనీ మీద ఉన్న లీగాలిటీ మనం పెనాల్టీ తోటి మనం దాన్ని క్లియర్ చేసుకొని ఆ ఎస్ఎస్సి కేసు వారు, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వారు 8 సంవత్సరాల పాటు దాన్ని ఎక్కడ మీరు వాడొద్దు అని క్లియర్గా చెప్పారు. అంటే ఇక్కడ ప్రపంచంలో మనం బిజినెస్ చేయాలంటే జనరల్గా 2 సెక్టర్స్ మనం ఎంచుకుంటాం. ఒకటి ప్రైవేట్ సెక్టర్ అండ్ పబ్లిక్ సెక్టర్. ఆన్ పాస్ అనేది పబ్లిక్ సెక్టర్ కాబట్టి దాని మీద సమ్ అభియోగాలు ఉన్నాయి కాబట్టి, కొన్ని షరతులు ఉన్నాయి కాబట్టి, ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ కాబట్టి దాని కొన్ని అవరోధాలు, గందరగోళ పరిస్థితి, షరతులు అన్ని ఉన్నాయి కాబట్టి 8 సంవత్సరాల పాటు దాన్ని ఎక్కడ కూడా మనం మూవ్ చేయలేం, ఏమి చేయలేం. అలానే ఆన్ పాస్ సంబంధించిన కొన్ని పనులు దుబాయ్లో జరిగినాయి కాబట్టి అక్కడ కూడా కొన్ని అడ్డంకులు, షరతులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి సిస్టాన్ని మనం ముందుకు నడపలేము అని సిఇఓ గారు నిర్ధారించారు కాబట్టి దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ప్రస్తుతం. అలాగా దాని గురించి అలానే ఉంటే ఇంకా చాలా టైం పట్టిద్ది అని ఒక నిర్ణయం తీసుకొని మనందరికీ ఒక ఉపయోగకరమైన కొత్త బిజినెస్ మోడల్ని తీసుకురావటం జరిగింది. అదే స్ట్రక్చర్ ఏంటంటే ఆ స్ట్రక్చర్ పేరే విక్టరీ విత్ యాష్. ఈ విక్టరీ విత్ యాష్ అనే
కొత్త బిజినెస్ మోడల్ తీసుకోవటం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉండి, ఇది ఏ మోడల్‌లో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడంటే ప్రైవేట్, ప్రైవేట్ సెక్టర్‌గా దీన్ని తీసుకురాబోతున్నారు. ఆన్ పాస్ మీదున్న షరతులు పబ్లిక్ మీద ఉన్నాయి కాబట్టి దాన్ని ఆయన ఏం చేయలేడు. పబ్లిక్ సెక్టర్ కాబట్టి దాన్ని అక్కడ ఆపేయడు. కానీ ఎస్‌ఈసీ వారు ప్రైవేటు సెక్టర్‌ని ఆపల. కనుక సీఈఓ గారు తెలివిగా ప్రైవేట్ సెక్టర్ ద్వారా కొత్త బిజినెస్‌ని స్టార్ట్ చేశారు మై డియర్ ఫౌండర్స్. ఇది గమనించండి. పాత కంపెనీ అనేది ఆన్ పాసివ్ పబ్లిక్ సెక్టర్ కాబట్టి దాని మీద ఉన్న అభియోగాలు ఉండేవి కాబట్టి, షరతులు ఉండేవి కాబట్టి, దుబాయ్‌లో కూడా కొన్ని క్లియరెన్స్ కావాల్సి ఉండేవి కాబట్టి, దాన్ని నడపలేని పరిస్థితి కాబట్టి 8 సంవత్సరాలతోటి దాన్ని ముందుకు తీసుకుపోలేని పరిస్థితి కాబట్టి, దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి, ఆయన అక్కడ దాన్ని ఆపేయడు. కనుక ఇప్పుడు కొత్త కంపెనీ అనేది ప్రైవేట్ కంపెనీ కాబట్టి, ప్రైవేట్ కంపెనీని వరల్డ్ వైస్‌గా ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు కాబట్టి, రూల్స్ ఉండయి కాబట్టి, అది కొత్త విధానంతోటి పర్ఫెక్ట్‌గా తప్పులు చేయకుండా ఎలాంటి లీగాలిటీగా కరెక్ట్‌గా ఆయన ముందుకు తీసుకెళ్తున్న ప్రాసెస్‌లో మనం అందరము ఉన్నాం మై డియర్ ఫౌండర్స్. ఇది గమనించండి. ఇప్పుడు తీసుకొస్తున్న కంపెనీ ప్రైవేట్ సెక్టర్ కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా ఆయన రన్ చేసుకోవచ్చు. ఇది గమనించండి. ఇది డిఫరెంట్. అందువల్ల ఇది కొత్త కంపెనీ, కొత్త బిజినెస్, కొత్త మోడలు. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అని క్లియర్‌గా ఇంటర్నేషనల్ లెవెల్‌లో అతనితో మాట్లాడే వాళ్ళతో డిస్కషన్ చేశారు కాబట్టి, వారి దగ్గర నుంచి మేము తీసుకున్న సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్‌ని మనము ఇక్కడ తెలుగు వారి కోసం ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరుగుతుంది మై డియర్ ఫౌండర్స్. కనుక ఇది 8 సంవత్సరాల పాటు సీఈఓ గారు ఈ పరిస్థితుల్లో ఆ కంపెనీని నడపలేని పరిస్థితి ఆన్ పాసివ్‌ని. కానీ ప్రైవేట్ కంపెనీ ప్రారంభించొచ్చు. దాని మీద ఎలాంటి షరతులు లేవు. ఆయనకి ఎలాంటి పరిమితులు లేవు. చక్కగా నడిపించొచ్చు ప్రైవేట్ సెక్టర్‌ని. అందువల్ల ఈ ప్రైవేట్ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. దట్ ఈస్ ఏ కొత్త బిజినెస్ మోడల్. ఈ కొత్త బిజినెస్ మోడల్‌లో తీసుకురావటానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రైవేట్ కంపెనీగా ఉండబోతుంది కాబట్టి దాని పేరు ఏంటనేది సీఈఓ గారు ఒక స్ట్రక్చర్‌గా మనకి చెప్పడం జరిగింది. దట్ ఈస్ ద విక్టరీ విత్ యాష్. సో, ఈ క్రమంలో మనకి అనేకమైన క్వెషన్‌లు రైజ్ అయినాయి. మరి పాత సిస్టమ్‌లో పడ్డాను. పాత సిస్టమ్‌లో నేను ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. మరి పాత సిస్టమ్‌లో నాకు అంత టీముంది, ఇంత టీముందని చెప్పుకున్న ప్రతి ఒక్కరూ మై ఆల్సో అందరికీ ఎలాంటి ఇబ్బంది జరిగిద్ది, ఎలాంటి ఇబ్బంది జరగదు అనే దానికి నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్‌లో సో, ప్రతిదీ ఎలా జరిగిద్ది, ఎలా చేయబోతున్నారు అనేది సీఈఓ గారు రానున్న వెబినార్ మీటింగ్‌లో స్పష్టంగా చెబుతారు అని నాకు చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ లీడర్స్. కనుక మనకి అనేక డౌట్స్ ఉన్నప్పుడు లైవ్ మీటింగ్‌లో సీఈఓ గారు డైరెక్ట్‌గా అక్కడున్న ప్యానెల్‌ని అడిగారు. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అన్నారు. 101 ప్రశ్నలకు 101 ప్రశ్నలకు జవాబిచ్చారు. కొన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను మై డియర్ ఫౌండర్. పాత కంపెనీలో ఉన్న పెట్టుబడులు ఏమవుతాయి? అవి దానికి సంబంధించినన్ని గూడా ఆన్ పాస్ యొక్క పెట్టుబడులన్నీ గూడా ఆయన త్వరలో సెటిల్ చేస్తారు. ఇబ్బంది లేదు. అలానే కొత్త కంపెనీలో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? అంటే కొత్త కంపెనీలో ఎలాంటి రూపాయి గూడా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మరి పాత కంపెనీలో ఉన్న ప్రొడక్టే ఇక్కడ గూడా ఉంటాయా? యెస్. దానికి సంబంధించిన మోడల్స్ దానికంటే మిన్నగా ఇక్కడ ఈ కంపెనీలో 100% అలాంటి కంటే మిన్నగా మంచి ప్రొడక్ట్స్
ప్రెజెంట్ ట్రెండ్‌కి కావాల్సిన ప్రొడక్ట్స్, ప్రెజెంట్ ట్రెండ్ వాడుతున్న నాలెడ్జి దానికంటే మిన్నగా ఉన్నాయి. ఇంకో విషయం ఏందంటే, ఈ కొత్త కంపెనీలో ఒక ఆష్ గారే కాదు, అపురూపమైన బాగా హెవీ టెక్నాలజీ కలిగిన టీముంది. వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ఉన్నారు. చాలామంది కట్టుదిట్టంగా, లీగాలిటీగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆన్ పాసివ్ రిలేటెడ్ ఏ మ్యాటర్ అయినా సరే ఇక్కడ రాదు. ఎలా రాదంటే కొన్ని యాస్పెక్ట్స్ మీద రాబోదు. లీగాలిటీ పరంగా ప్రాబ్లమ్స్ ఉండయి కాబట్టి ఈ కంపెనీ అనేది ఒక కొత్త కంపెనీ. కొత్త దిశగా, కొత్త ఒరవళ్ళతోటి ముందుకెళ్తుంది. దీంట్లో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరిగిద్ది. మంచి లైఫ్ ఫ్రీడమ్ ఉండిద్ది. కనుక సీఈఓ గారు తెలివిగా ఈ 14,00,000 మందిని ఒక ఇంట్రెస్ట్ ప్రకారంగా వాళ్ళ సొంత ఆలోచనలతోటి వారి ఇంట్రెస్ట్‌గా ఈ సిస్టమ్‌లోకి తీసుకురావటానికి కారణం, ఈ కొత్త కంపెనీలో తీసుకురావటానికి కారణం ఏంటంటే, మనందరికీ న్యాయం చేయటానికి. దానికి గాను అనేక రకాలైన ప్రాసెస్ మనం చేశాం. మళ్ళీ మళ్ళీ దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. అందరికి తెలుసు. కనుక పాత తప్పులు ఇక్కడ చేయరు. పునరావృతం కావని క్లియర్‌గా చెప్పడం జరిగింది. అలానే పాతయి ఏవి గూడా మీరు గుర్తు చేసుకోవద్దు. వాటిని మళ్ళీ మళ్ళీ మీరు మనసులో తెచ్చుకొని మీరు ఎలాంటి ఇబ్బంది పడొద్దు అని చెప్పటం జరిగింది. ఈ కొత్త ప్లాన్, కొత్త ఆలోచనలు చాలా ఉపయోగపడేవి. పాత ఐడీలు, పాత డబ్బులు ఏమవుతాయి అనే ప్రశ్నకి సమాధానం ఏంటంటే, మనకి కాంపెన్సేషను ఎలా ఉంటుంది? కాంపెన్సేషన్ ఇవ్వబోతున్నాడు. దానికి సంబంధించినవన్నీ గూడా ఆయన గమనిస్తున్నాడు. దాన్ని త్వరలో అందరికీ వివరంగా చెప్పబోతున్నారు. ఆయన చెప్పే విధానం బేస్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి మై డియర్ ఫౌండర్స్. కనుక మీ ఐడీలు, మీ డబ్బులు ఎక్కడికెళ్ళలేదు. ఆయన కాంపెన్సేషన్‌తో సహా మీకు అంతా గూడా సెటిల్ జేయటానికి అన్ని కసరత్తులు జరుగుతున్నాయి అన్నట్టు చెబుతున్నారు. అవి ఎలా ఇస్తాడు ఏంటనేది సీఈఓ గారు ఆయన అతి త్వరలో మనకి ముందుకొచ్చి చెబుతారు మై డియర్ ఫౌండర్స్. కనుక ఈ తాత్కాలికంగా ఆగిపోయిన ఆన్ పాసివ్ మనకి ముందుకెళ్ళదు గాబట్టి, ఈ కొత్త కంపెనీతో కొత్త మోడల్‌ని ప్రారంభించేందుకు అన్నీ గూడా ప్రిపేర్ అవుతున్నవి. కొన్ని అయినవి, కొన్ని జరుగుతున్నవి. అలానే ఆహ్, ఏదైతే సంవత్సరాల తరబడి మనం సీఈఓ గారితోటి ఉన్నామో, ఈ మనమందరం గూడా ఒక ప్రైవేట్ కంపెనీని నడిపేందుకు ఏదైతే మనం మన మనస్సు, మన ఆలోచనలు, మన విధానము అతనితోటి పెనవేసుకుంటూ అందరం గూడా దరఖాస్తు చేయటం జరిగింది. ఈ దరఖాస్తు చేయటం వల్ల ఒక ప్రైవేట్ కంపెనీలోకి అందరము నడిసాం. అందరము ఎంటర్ అయ్యాం. ఇప్పుడు వాటికి సంబంధించిన కార్యక్రమం అంతా దాని స్క్రూటినైజ్‌ను ఆ యొక్క అప్లికేషన్ బేస్ చేసుకొని, మన యొక్క పరిస్థితులను బేస్ చేసుకొని, గత కాలంలో ఏంటి కొన్ని కంపేర్ చేసుకుంటూ ఎవరు ఎవరు ఫిట్ కాదు, లేదా అందరు ఫిట్టా, అందరు ఫిట్ కాదా ఇలాంటి అన్ని కూడా ఆయన సంరక్షిస్తూ మనందరికి న్యాయం చేయటానికి ఆయన దగ్గర పుష్కలంగా డేటాబేస్ ఉంది కాబట్టి మన వర్క్, మన తీరు, మన విధానము, మన కష్టము, మన అంతా కూడా అక్కడ ఉంది కాబట్టి ఆయన ఏదో విధంగా నేను న్యాయం చేస్తాను. ఇవన్నీ నాకు తెలుసు. నా మైండ్‌లో ఉండి ప్రతి ఫౌండర్‌కి న్యాయం చేస్తాను అనే ఒక భరోసా ఇవ్వటం అక్కడ జరిగింది. ఆ మాటలు నేను స్వీకరించి మీకు చెప్పటం జరుగుతుంది మై డియర్ ఫౌండర్స్. కనుక ప్రతి ఒక్కళ్ళకి కూడా నష్టపరిహారం త్వరలో పూర్తి వివరాలు ఆయన చెప్తున్నాడు. ఏదైతే మనం కాంపెన్సేషన్ అనుకుంటున్నామో, ఏదైతే పాత డబ్బులు మనకు డబ్బులు రావు అనుకుంటున్నామో, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా అతి త్వరలో ఆయన పూర్తి వివరాలు చెప్పబోతున్నారు మై డియర్ ఫౌండర్స్. కనుక ఇది గమనించండి. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీ అనేది సీఈఓ గారి పేరుతోటి ఏ దేశంలో అయినా రన్ చేయొచ్చు. ఈ కొత్త మోడల్ అనేది విక్టరీ విత్ యాష్ అనే ఒక హోల్డ్, ఒక ట్యాంకర్ అండ్ స్ట్రక్చర్‌లోకి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా ఆయన కోరుకుంటున్నారు. ఆ యొక్క విధానంలోనే మనం అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. సో, మునుపటి సర్వేస్ కంటే కూడా దరఖాస్తు సర్వే అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇంకా క్రిస్ జాన్స్ అన్నారు, గత కాలంలో 1.5% కమిషన్ తీసుకోవడం జరిగింది.
సో ఇక్కడ అలాంటి వారికందరికి న్యాయం చేయటానికి గాని, అలానే కేపబిలిటీ గాని, మన యొక్క ఇన్నోవేటివ్ గాని, మన యొక్క ఎబిలిటీ గాని అన్నీ కూడా క్వెషన్ రూపంలో ఉండేవి కాబట్టి, మనము పాత విషయాల్ని వదిలేసి కొత్త విషయాల్లోకి వచ్చినట్లయితే మన యొక్క లైఫ్, మన మైండ్ సెట్ అంతా కూడా కరెక్ట్ ఉండిద్దని మేము భావిస్తున్నాం మై డియర్ ఫౌండర్స్. కనుక ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి పాస్ చేయండి. మన కంపెనీ ప్రైవేట్ కంపెనీ కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా రన్ చేయొచ్చు. కనుక ఈ కొత్త కంపెనీ పేరనేది సిఇఓ గారు విక్టరీ విత్ యాష్ అనే ఒక నామకరణ మనందరికీ గ్లోబల్ లైవ్ సెక్షన్‌లో చెప్పాడు కాబట్టి, సో ఆ సిస్టమ్ కింద ప్రతి ఒక్క అకౌంట్ ఇన్‌బిల్డ్ అయితే లైఫ్ బావుండిద్ది. ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేయటానికి ఆయన దగ్గర మంచి ఆలోచన ఉందని చెప్పటం జరిగింది. అది ఎలా చేయబోతున్నాడు ఏంటనేది ఆయన అతి త్వరలో మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అలానే ప్రతిదీ కూడా మనకి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మన గత కాలం గుండా ఆన్ పాస్, ఇప్పుడు రాబోతున్న కొత్త కంపెనీ ఇన్విటేషన్స్ అన్నీ కూడా మన మెయిల్స్‌కొస్తాయి. ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో, ఏదైతే మెయిల్ ఇచ్చారో దరఖాస్తు ఫారంలో, గూగుల్ ఫార్మ్‌లో ఆ మెయిల్‌కే మనకి ఇన్విటేషన్ లెటర్ వచ్చిద్ది. ఇన్విటేషన్ లింక్ వచ్చిద్ది. ఆ లింక్‌ని మీరు క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ ఆర్ ఓన్ పర్సనల్ కేవైసీ ఎంటర్ చేసినట్లయితే ఆ క్రమం అనేది కంప్లీట్ అయిద్ది. ఆ క్రమము అతి తక్కువ టైమే ఇస్తారు. గమనించండి. ఇక్కడ ఇంకొక విషయం ఏందంటే, అతను మనం పెట్టిన అప్లికేషన్ అన్నిటిని స్క్రూటినీ చేస్తున్నాడు. ప్రతిదీ కూడా పారామీటర్స్ బేస్ చేసుకొని అన్ని మీరు ఎప్పుడైతే సిఇఓ గారు స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి స్టిల్ అప్లికేషన్ పెట్టుకు మీ యొక్క యాటిట్యూడ్, మీ అకౌంట్ యొక్క ప్రాసెస్ అన్నీ కూడా మెజర్‌మెంట్స్ తీసుకొని, మనం అప్లై చేసిన క్వెషన్స్ యొక్క మెజర్‌మెంట్ యావరేజ్ సమ్ క్వెషన్‌కి మార్క్స్ ఏసుకొని అన్నీ కన్సిడర్ చేసి ఒక టాప్ ప్రయారిటీ బేస్ లిస్ట్‌ని ఆయన అతి త్వరలో మనకి పాపాప్ బ్యాక్ ఎండ్ ఆఫీస్‌లో డిస్‌ప్లే చేయబోతున్నారు మై డియర్ ఫౌండర్స్. సో వారికి ఇన్విటేషన్ లెటర్ వచ్చిద్ది. వారు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కొంత టైంలో 1 ఆర్ 2 డేస్ పీరియడ్ కంప్లీట్ అయినాక అప్పుడు అందరికీ ఒకేసారి రిఫరల్ లింక్స్ వస్తాయి. ఎవరికైతే ఇన్విటేషన్ వచ్చిందో కంపెనీ నుంచి వారికి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అందరికి ఒకేసారి రిఫరల్ లింక్స్ వస్తాయి మై డియర్ ఫౌండర్స్. ఆ రిఫరల్ లింక్స్‌ని మనము ఎంతమంది అయితే యాష్ సిస్టమ్‌లోకి ఎళ్ళలేదో వారందరూ ఈ లింక్‌ని ఉపయోగించి మనం సిస్టమ్‌లోకి విక్టరీ విత్ యాష్ అనే స్ట్రక్చర్‌లోకి మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు మన యొక్క జీవితం అక్కడ సార్థకం జరుగుతుంది. అక్కడి నుంచి ఒక కొత్త సిస్టమ్‌లోకి మన అకౌంట్ అనేది ఇన్‌బిల్డ్ అవుతుంది. ఇక్కడ నేను టెక్నికల్‌గా చెప్పాల్సిన విషయం ఏంటంటే, జనరల్‌గా ఆన్ పాసివ్ అనేది ఒక ఐటీ సెక్టర్ కంపెనీగా మనం తీసుకోవడం జరిగింది. ఈ ఐటీ సెక్టర్ కంపెనీ వల్ల మనకి పబ్లిక్‌లోకి మంచి ట్రాఫిక్ వచ్చిద్ది. మనం ఎలాంటి వర్క్ చేయకుండా ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. పెట్టుబడులు పెట్టుకొని అని అనేక మంది ఆశపడ్డాం. తప్పులేదు. కానీ అది గతః. అది పబ్లిక్ కంపెనీ. ఇది ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీకి, పబ్లిక్ కంపెనీకి చాలా రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్తారు. సిఇఓ గారు కూడా ముందుకెళ్తారు మై డియర్ ఫౌండర్స్. కనుక ఈ సమయంలో మీకు గుర్తు చేయాల్సింది ఏందంటే, మన అకౌంట్స్ అన్నీ కూడా విక్టరీ యాష్ అనే ఒక స్ట్రక్చర్‌లో ఇన్‌బిల్డ్ అవుతాయి. ఇన్‌బిల్డ్ అయినప్పుడు ప్రతి ఒక్క అకౌంట్ కూడా చాలా యాక్టివ్‌గా తీసుకురాబోతున్నాడు. ఆ యాక్టివ్‌గా తీసుకురావడానికి కావాల్సిన వర్క్ మన ద్వారా చేపిస్తున్నాడు. ప్రతి ఒక్క అకౌంట్ యాక్టివ్‌గా రావాలి. అంటే యువర్ యాక్టివ్, యువర్ వెరిఫై, యువర్ ఎర్న్ ఫ్లో. దిస్ ఈస్ ద టైటిల్. యువర్ యాక్టివ్, యువర్ వెరిఫై, యువర్ ఎర్న్ ఫ్లో. అప్పుడు మనం ఎర్న్ ఫ్లోకి వెళ్తాం.
కనుక ఇలాంటి ప్రాసెస్‌లో, ఇలాంటి సిస్టమ్‌లో మన అకౌంట్స్ ఉన్నప్పుడు, ఈ ప్రాసెస్ ద్వారా ఇది నాట్ ఏ ప్రొడక్ట్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సిస్టమ్. సిస్టమ్‌లో మీ అకౌంట్స్ ఉన్నప్పుడు, సిస్టమ్ యొక్క డెవలప్‌మెంట్ అయినప్పుడల్లా, సిస్టమ్ యొక్క రాబడి వచ్చినప్పుడల్లా ఆటోమేటిక్‌గా మీకు కూడా మంచి స్థితిలోకి మీ అకౌంట్ రాబోతుంది. కనుక ఈ సిస్టమ్‌లో మల్టీ టాస్క్స్ ఉంటాయి. ఈ సిస్టమ్‌లో ఏముంటాయంటే మల్టీ టాస్క్ ఉంటాయి కాబట్టి, ప్రతి టాస్క్‌ని మనం యాక్టివ్ చేసినట్లయితే, దాని యొక్క రిఫరల్ మనం యాక్టివ్ చేసినట్లయితే, మీ యొక్క వర్క్ ఫ్లో అనేది ఉండిద్ది కాబట్టి అక్కడ ఆటోమేటిక్‌గా మీకు రావాల్సిన ఎర్న్ ఫ్లో కూడా అంతే ఫాస్ట్‌గా వచ్చిద్ది. దట్ ఈస్ ద న్యూ బిజినెస్ స్టైల్. ఇది ఎలా డిజైన్ చేశారంటే హ్యూమన్ ఫిలాసఫీ. హ్యూమన్ ఫిలాసఫీ ఏం చెబుతుందంటే, కలిసికట్టుగా వర్క్ చేయటం వల్ల సిస్టమ్ అనేది చాలా అగ్రెసివ్‌గా, చాలా ఫాస్ట్‌గా వితిన్ టైమ్‌లో ప్రపంచంలో బర్స్ట్ అయ్యిద్ది. జనరల్‌గా ఒక సిస్టమ్‌లో మనం డబ్బులు సంపాదించాలంటే రిఫరల్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి అండ్ మార్కెట్ చేయాలి. అలానే దాన్ని ప్రాపగాండా చేయాలి. అనేక కాంప్లెక్సిటీ ప్రాబ్లమ్స్ ఉంది. చాలా కాంప్లెక్సిటీ ప్రాబ్లమ్స్ ఉంది. ఈ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా అలానే ఈ మోడల్ ఓల్డ్ మోడల్ ట్రెండ్ ప్రెజెంట్ ట్రెండ్ మోడల్ అంతా గూడా కాంప్లెక్సిటీ ప్రాబ్లమ్స్ ఉండి, మిస్టేక్స్ ఉండయి. అలానే ఎర్రర్స్ ఉండయి. అలానే మిస్సింగ్ ఉంది. ఇలాంటియన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నాను. యూట్యూబ్‌లో నేను డబ్బులు సంపాదించాలంటే, నా యొక్క సబ్‌స్క్రైబర్స్ ఎవ్రీ టైమ్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు కాదు. కొత్త వాళ్ళు ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. అలానే డైలీగా నేను వీడియోస్ పెడుతూనే ఉండాలి. దానివల్ల దాని యొక్క గ్రాస్ పెరిగే కొద్దల్లా డబ్బులొస్తాయి. ఎప్పుడైతే గ్రాస్ తగ్గిందో డబ్బులాగిపోతాయి. అంటే ఇక్కడేంటి సబ్‌స్క్రైబర్స్ మీద డిపెండ్ అవ్వటం వల్ల మనం ఈ యొక్క సిస్టాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేము. కటింగ్ జరుగుతుంది. గమనించండి. ఏదైతే ప్రెజెంట్ మోడల్ ఉందో ప్రపంచంలో, మనం యూట్యూబ్ ద్వారా ఫ్రీగా డబ్బులు సంపాదించాలంటే సబ్‌స్క్రైబర్స్ ఉండాలి. మంచి ఐడియాలజీ ఉండాలి. మంచి తెలివి ఉండాలి. ఇన్నోవేటివ్‌గా ఉండాలి. ప్రతిరోజు కూడా సబ్‌స్క్రైబర్స్ పెరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే పెరగటం తగ్గిందో ఆటోమేటిక్‌గా నీకు మనీ రావటం అనేది ఫ్లో తగ్గిపోయిద్ది. ఇది ప్రెజెంట్ ట్రెండ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్. కానీ మన సిస్టమ్‌లో అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. 24/7 వరకు డబ్బులు ఫ్లో అవుతూనే ఉంటాయి. ఎలా అవుతాయి అంటే, ఇక్కడ వర్క్ బేస్ మీద హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అనేది 2 చెప్పాడు కాబట్టి సీఈఓ గారు. వీటి మీద మనకి ట్రైనింగ్ ఇస్తారు. ప్రాక్టీస్ చేపిస్తారు. డెమో సెక్షన్ ఉంటాయి. వర్క్‌షాప్స్ ఉంటాయి. దాన్ని సింపుల్‌గా ఏం చెబుతుందంటే మైక్రో వర్క్, మైక్రో వర్క్ అని చెప్పడం జరిగింది. ఈ మైక్రో వర్క్ చేయటం వల్ల మనకి చాలా చాలా అమౌంట్స్ అనేవి ఫ్లో అనేది ఆగకుండా, బ్రేక్ అవ్వకుండా డబ్బులు సంపాదించుకోవచ్చు. వర్క్ బేస్డ్. ఆ వర్క్ ఎలా ఉండిద్దంటే చాలా సింపుల్. మళ్ళీ చెబుతున్నానండి. ఇది ఒక కొత్త కంపెనీ తీసుకొస్తున్నారు. ప్రతి ఫౌండర్స్‌కి న్యాయం చేయబోతున్నారు. అది ఎలా జరిగిద్ది న్యాయం అనేది ఆయన మాటల్లో మనం వినొచ్చు రానున్న రోజుల్లో. కానీ ఇక్కడ 2 రకాల చెప్పాడు కాబట్టి ఆహ్, హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ అనేది ఈ 2 వర్క్‌లు చాలా చాలా స్మూత్‌గా అంటే మైక్రోగా మైక్రో ప్రాసెస్‌లో వర్క్ అనేది జరుగుతుంది. సో, దీనివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే ఇక్కడ హ్యూమన్ ఎంపవర్‌మెంట్ అనేది జనరేట్ చేస్తున్నారండి. మన సిస్టమ్‌లో ఉన్న ప్రతి ఫౌండర్ కూడా ఎలా ఉన్నారంటే ఎంపవర్‌మెంట్ ముందుకెళ్తూ మేకింగ్ ఎవ్రీ పర్సన్ క్యాపబుల్. ప్రతి ఒక్కరిని క్యాపబుల్‌గా తయారు చేస్తున్నాడు. కాన్ఫిడెన్స్‌గా అండ్ ఇంక్లూడింగ్ సిస్టమ్ తోటి పాటు మనం నేర్చుకుంటాం. ఏంటి ఎలా అనేది వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. అలానే సిస్టమ్ అనేది చాలా సింపుల్ అన్నమాట. అంటే చాలా సింప్లిసిటీ. అంటే చాలా ఈజీగా ఉంది. మైక్రో వర్క్ జరగటం వల్ల మనం కాంప్లెక్సిటీ ప్రాబ్లమ్ రిమూవ్ చేస్తుంది. కంప్లీట్‌గా త్రూ ఆటోమేషన్. ఫుల్ ఆటోమేషన్, క్లారిటీగా ఉంటుంది మై డియర్ ఫౌండర్స్. కనుక ఈ కాంబినేషన్‌లో గోల్ ఏంటంటే ఆల్ డిజిటల్ సిస్టమ్స్ దట్ అప్‌లిఫ్ట్ ఉమెన్ నాట్ బర్డెన్ దెమ్. ఎవరికి బర్డెన్ లేదు ఇక్కడ. ప్రతి డిజిటల్ సిస్టమ్ అనేది అప్‌లిఫ్ట్ అవుతుంది. ప్రతి పీపుల్స్‌కి చేరువవుతుంది.
కనుక ఇక్కడ చాలా విషయాలు ఆళ్ళు చెప్పటం జరుగుతుంది. దాని ద్వారా మనం అనేక సార్లు దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయటం కూడా జరుగుతుంది మై డియర్ ఫౌండర్స్. కనుక ఈ బాధ్యత, ఈ వ్యవహారం అంతా గూడా సీఈఓ గారు చాలా పగడబందీగా చేస్తున్నారు గాబట్టి, మీరు గమనించండి. ఆయన చెప్పే ప్రతి ప్రాసెస్ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నట్లయితే, ఆయన ఏదైతే మనకి ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ గూడా మనకి దక్కుతాయి. అవన్నీ గూడా మనకి వస్తాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా సీఈఓ గారు చెప్పే ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అవ్వండి. తప్పులేదు. ఈ న్యూ సిస్టమ్ అనేది గ్రేట్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రతిది కూడా క్లారిటీగా ఉంది. ఎందుకంటే జనరల్‌గా మనకి ట్రెడిషనల్ సిస్టమ్‌లో కంప్లీట్ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి. 10 స్టెప్సో, 6 స్టెప్సో ఉంటాయి. కానీ విక్టరీ విత్ యాష్ అనే అప్రోచ్‌లో ఓన్లీ 2 క్లియర్ స్టెప్స్ ఉంటాయి. ఎవ్రీవన్ అండర్‌స్టాండబుల్. 2 2 స్టెప్స్ ఉంటాయండి క్లియర్ చేయటానికి. ఆ 2 స్టెప్స్ మనం నేర్చుకుంటే చాలు కంపెనీలో మనం వర్క్ చేయగలుగుతాం. ఇది గ్రేట్ న్యూస్. గ్రేట్ న్యూస్. విక్టరీ విత్ యాష్‌ని లో మన అకౌంట్ అప్రోచ్ పెంచుకోవాలంటే, వర్క్ విషయంలో మనం మంచి పొజిషన్‌లోకి రావాలంటే 2 స్టెప్స్ మనం చేసుకోవచ్చు. టు క్లియర్ 2 స్టెప్స్. ఎవ్రీవన్ అండర్‌స్టాండ్. ఎలా అనేది ట్రైనింగ్‌లో మనకు చెప్పబోతున్నారు. అలానే ఇక్కడ మనకి సక్సెస్ అనేది డిపెండ్స్ ఆన్ యాక్షన్, ఎంగేజ్‌మెంట్. సో, మనం ఈ సిస్టమ్‌లో సక్సెస్ అవ్వాలంటే దేని మీద డిపెండ్ అవుతామంటే, సబ్‌స్క్రైబర్స్ మీద డిపెండ్ అవ్వము, సేల్స్ మీద డిపెండ్ అవ్వము, నెట్వర్క్ సైజ్ మీద డిపెండ్ అవ్వము. చూడండి గమనించండి. ఈ మోడల్‌లో మనం సక్సెస్ అవ్వాలంటే సేల్స్ మీద డిపెండ్ అవ్వట్లేదు, నెట్వర్క్ సైజ్ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఎలాంటి వాటి మీద డిపెండ్ అవ్వం. ఓన్లీ డిపెండ్ ఆన్ వెరిఫైడ్ యాక్షన్ అండ్ ఎంగేజ్‌మెంట్. సపోజ్ నేను తెలియని వ్యక్తికి మెసేజ్ పెట్టాను. ఒక లింక్ పెట్టి మెసేజ్ పెట్టాను. ఏంటి అని లింక్ అనేది ఓపెన్ చేస్తాడు. అతనికి ఇష్టం ఉండా, ఇష్టం లేకపోయినా. కనుక ఇలాంటి ఎంగేజ్‌మెంట్‌ని, ఇలాంటి వర్క్ అనేది మన ద్వారా ప్రపంచంలో ఉన్న 8 మిలియన్స్ అందరిని గూడా కొన్ని సంవత్సరాల్లో వాళ్ళని టచ్ చేసినట్లయితే మన కంపెనీకి మంచి రాబడి. కనుక ఇది ఒక గ్రేట్ అచీవ్‌మెంట్‌గా ప్రపంచంలో ఒక యూనిక్ మోడల్‌గా డిజైన్ చేయటం జరుగుతుంది. కనుక ఎవ్రి కెన్ ప్రోగ్రెస్ ఎట్ దేర్ పేస్ అండ్ గైడెన్స్. ప్రతి ఒక్క గైడెన్స్ తోటి, ప్రోగ్రామ్స్‌తో ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళు. అందుకనే గత కాలంలో మేము అనేక సార్లు చెప్పాం. ప్రతి ఒక్కరు వర్క్ చేయాల్సొచ్చిద్ది. యాష్ గారు ప్రతి వర్క్ చేపించి మనకు మనీ ఇస్తారని అనేక వెబ్‌లో, లైవ్ మీటింగ్‌లో చెప్పడం జరిగింది. కనుక ఇది టెక్నికల్‌గా మనం ఎక్స్‌పర్ట్స్ మనం ఆలోచించినప్పుడు, అనాలిసిస్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మాకు అర్థమైనయి. కనుక ఈ ప్రాసెస్‌లో ఎలాంటి లేదు. కనుక మీకు కావాల్సినన్ని గూడా ఇక్కడ అన్నీ గూడా ఈజీగా దొరుకుతియి. అన్నీ గూడా ప్రతిది గూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోగలుగుతాం. కనుక కొత్త కంపెనీ, కొత్త బిజినెస్ పేరేంటంటే ప్రెజెంట్ మనకి విక్టరీ విత్ యాష్ అనే ఒక హబ్‌లో మనందరం ఉండబోతున్నాం. ఈ హబ్‌లో మన అకౌంట్స్ అన్నీ కూడా ఇన్‌బిల్డ్ అవ్వటం వల్ల, ఈ హబ్‌లో ఉన్న మల్టీ టాస్క్ ప్రొడక్ట్స్ అన్నీ గూడా మన అకౌంట్ అన్నీ కూడా ఇన్‌బిల్డ్ అవుతాయి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకుంటున్నాను మై డియర్ ఫౌండర్స్. ఏంటంటే సో ఫేస్‌బుక్ వాడుతున్నాను. ఇవన్నీ కూడా నాకు సర్వీస్ ఇస్తున్నాయి. ఇవన్నీ కూడా నేను ఒక కస్టమర్‌గా సర్వీస్ తీసుకుంటున్నాను. దానివల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. కదా! ఇదే యూట్యూబ్ లేదా ఇదే ఫేస్‌బుక్‌లో ఆ సిస్టమ్ ఏదైతే ఫేస్‌బుక్ రన్ అవుతున్న సిస్టమ్, వాట్సాప్ రన్ అవుతున్న సిస్టమ్, లైక్ యూట్యూబ్ రన్ అవుతున్న సిస్టమ్, అమెజాన్ రన్ అవుతున్న సిస్టమ్‌లో మీ అకౌంట్ ఇన్‌బిల్డ్ అయితే గమనించండి. ఏదైతే మనం పబ్లిక్ ఇప్పుడు సోషల్ మీడియా వాడుతున్నామో వాటిలో మీ అకౌంట్ ఇన్‌బిల్డ్ అంటే ఇంటిగ్రేట్ చేయబడి ఉంటే, దానికి అటాచ్ చేయబడి ఉంటే, ఈ ప్రపంచంలో చూస్తున్న ప్రతి ఒక్కరు యూజర్స్ నుంచి మీకు మనీ వచ్చిద్దా రాదా? యెస్. టెక్నికల్‌గా యాస్పెక్ట్స్ ఉంది. అలాగా ఇప్పుడున్న ట్రెండు
కార్పొరేట్ సంస్థలుగా ఉండి వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. అలాంటి సిస్టమ్ మనము ఒక కార్పొరేట్ సంస్థ ఏదైతే డబ్బులు సంపాదిస్తుందో ఒక టూల్ ద్వారా మనందరిని యూజ్ చేసుకొని అంటే పబ్లిక్ అలాగా మనకు కూడా మన సిస్టంలో ఇన్బిల్డ్ చేస్తున్నాడు కాబట్టి మన ప్రొడక్ట్స్ అనేవి మన వర్క్ అనేది చేయటం వల్ల పబ్లిక్లో ఉండాలని టచ్ చేయటం వల్ల వాళ్ళు వాటిని యూజ్ చేయటం వల్ల వాటిని వెరిఫై చేయటం వల్ల వాళ్ళు క్లిక్ చేయటం వల్ల వాళ్ళు చూడటం వల్ల దాన్ని వాడటం వల్ల మీ అకౌంట్కి అమౌంట్ అనేది వస్తుంది. ఇది సింపుల్ వర్క్, మైక్రో వర్క్ గమనించండి. మీరు తెలియగల వాళ్ళైతే ప్రతిదీ కూడా చాలా ఈజీ. మీకు ఒక చిన్న డౌట్ ఉంది సార్, గత కాలంలో మేము అనేక మంది చదువు రాని వాళ్ళని అసలు మొబైల్ అంటే చూడని వాళ్ళని వర్క్ చేయని వాళ్ళని మొబైల్ వాడకుండా ఇచ్చాం, వాళ్ళకి మేము ఎలా సమాధానం చెప్పాలి అనేది ఒక బిగ్ క్వశ్చన్. దీనికి వివరణ ఏంటంటే ఎవరైతే అలాంటి పరిస్థితిలో ఉండి వారి అకౌంట్స్ అన్ని కూడా విక్టరీ విత్ యాష్ అండర్లోకి వచ్చినాయో వారు హ్యాపీగా దాన్ని నేర్పిస్తారు, కంపెనీ నేర్పించింది. అలానే మమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి టెక్నికల్గా అన్నీ నేర్పుతాం, ప్రతిదీ కూడా నేర్పబడిద్ది. వారింట్లో ఉన్న ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే అసలు బొత్తిగా వాళ్ళకి ఏమి రాదు అనుకున్నా కూడా వారికి వాళ్ళ ఇంట్లో పిల్లల ద్వారా చేయించవచ్చు. లేదా అతనే యూట్యూబ్ చూడగలుగుతున్నాడు జనరల్గా, ఇప్పుడు అతను ఫోన్పే చేయగలుగుతున్నారు, అతను వాట్సాప్ చేయగలుగుతున్నారు, ఫేస్బుక్ చేయగలుగుతున్నారు. అలాంటి నాలెడ్జ్ ఉండా కూడా వారికి ఒక్కసారి మనం చూపించినట్లయితే, ట్రైన్ చేసినట్లయితే ఈజీగా వారి అకౌంట్కి న్యాయం చేసుకోగలుగుతారు. కనుక ఇలాంటి వర్క్ అనేది ఎన్ని గంటలు చేసుకున్నా కూడా దాన్ని బేస్ చేసుకొని మంచి ఎర్న్స్ అనేవి రావటానికి 100% సిఓ గారు చెబుతున్నారు. అది ఎలా వర్క్ చేయాలి, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మనకి లైవ్ సెక్షన్లో సిఓ గారు వాళ్ళ టీమ్ అండ్ సెలెక్టెడ్ పీపుల్ ప్రయారిటీ బేస్ మీద ఎవరైతే సెలెక్ట్ అవుతున్నారో వారందరికి కూడా ఈ ట్రైనింగ్ సెక్షన్లో వరకు నేర్పబడుతుంది వాళ్ళకి. అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని నేర్చుకొని ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఒక న్యూ కంపెనీ ద్వారా, ఒక న్యూ స్ట్రక్చర్ ద్వారా ఒక యూనిక్ కంపెనీ అనేది ప్రపంచంలో ఆరంభం అవుతుంది. ఇది గమనించండి మై డియర్ ఫౌండర్స్, ఇది గమనించండి మై డియర్ పీపుల్. చాలా దీంట్లో అనేక గొప్ప విధానం ఉంది. ఈ యొక్క సిస్టంలో మనకి తెలియనివి అని ఏంటి అని సిఓ గారు మనకంటే బిఫోర్గా చూశారు కాబట్టి, దాన్ని టచ్ చేశారు కాబట్టి, అలాంటి అద్భుతమైన స్ట్రక్చర్లోకి మనందరమీ వెళ్ళాలి. వెళ్ళినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు మై డియర్ ఫౌండర్స్. కనుక ప్రతిదీ కూడా ఇక్కడ చెప్పబడుతుంది, నేర్పబడుతుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా సాధ్యమైనంత వరకు మీరు మీ యొక్క లెవెల్ని, మీ యొక్క పాయింట్ని, మీ యొక్క అకౌంట్ని ఎప్పటికప్పుడు తరచుగా చూస్తూ ఉండండి. మీకు మెయిల్స్కి ఇన్విటేషన్ లింక్ రాబోతుంది అతి త్వరలో. పాపప్ అనేది మేబీ రావచ్చు. కనుక దానిపై ఏంటనేది మనకి క్లియర్గా వచ్చింది. కనుక ఇక్కడ మనకి ఏ స్టెప్లు ఉండే, మనకి ఇక్కడ ఒక న్యూ సిస్టంలోకి విక్టరీ ప్రోగ్రామ్ లాంచ్ అవటానికి ఇక్కడ 5 స్టెప్స్ ఉండి, ఈ 5 స్టెప్స్ పూర్తయిన తర్వాతే మనకి విక్టరీ అనే కంపెనీ, విక్టరీ విత్ యాష్ అనే కంపెనీ అనేది లాంచ్ జరుగుతుంది మై డియర్ ఫౌండర్స్. ఫస్ట్ స్టెప్ అప్లికేషన్ విండో. మనం అప్లికేషన్ అప్లై చేసాం, దరఖాస్తులు అప్లై చేసాం, దట్ ఈస్ ద క్లోజ్డ్. నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుందంటే రివ్యూ సెలక్షన్ ఆన్ గోయింగ్. ఇప్పుడు ప్రజెంట్ సిఓ గారి దగ్గర రివ్యూస్ జరుగుతుంది సెలక్షన్ చేయడానికి. ఎవరిని? ప్రయారిటీ బేస్
బేస్ మీద ఒక టీమ్‌ని డిజైన్ చేసుకుంటున్నాడు ఆయన. రివ్యూస్, సెలక్షన్ రిలేటెడ్ అన్ని కూడా ఆన్ గోయింగ్ జరుగుతుంది ఇప్పుడు. థర్డ్ స్టెప్ వచ్చి లైక్ కమ్యూనికేషన్ ఆఫ్ రిజల్ట్. అప్‌కమింగ్ ఎంతమందిని సెలెక్ట్ చేస్తున్నాడు, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది ఆయన అతి త్వరలో మనకి చెప్పబోతున్నారు. ఇక్కడ గమనించండి. ఎంతమంది సెలెక్ట్ చేస్తారు? సపోజ్ నాకు ఒక 3 ఐడీస్ ఉండి నా పేరు మీదే. నా పేరు మీద 3 ఐడీస్ ఉంటాయి. మరి 3 ఐడీస్‌కి లింక్ వచ్చిద్దా? ఇన్విటేషన్ లెటర్ వచ్చిద్దా? అంటే రాదు. లీగల్‌గా, టెక్నికల్‌గా ఒక పేరుకే రిఫరల్ ఇన్విటేషన్ లింక్ రాబోతుంది. మై డియర్ ఫౌండర్స్ గమనించండి. అన్ని అకౌంట్స్‌కి రాకపోవచ్చు. కానీ ఒక పేరుతోటి ఒక లింక్‌కి ఒక పేరు మీద ఒక అకౌంట్‌కే ఇన్విటేషన్ లెటర్ రాబోతుంది. ఇది గమనించండి. ఎవరైతే ఈ వీడియో వింటున్నారో మీరు గమనించండి. ఎవరికి ఇన్విటేషన్ లెటర్స్ వస్తాయంటే, లింక్స్ వస్తాయంటే ఆయన ఎవరినైతే ప్రయారిటీ బేస్ మీద సెలెక్ట్ చేస్తారో వాళ్ళందరికీ వాళ్ళలో ఒకే ఒక పేరు అంటే పేర్లు సపోజ్ నాకు 4 అకౌంట్లు ఉండి లేదా 3 అకౌంట్లు ఉంది, 5 అకౌంట్లు ఉండి అన్నీ ఒకే పేరుతో ఉండే. కానీ అన్ని పేర్లకి లింక్ రావు. ఒక పేరే సెలెక్ట్ చేస్తారు. 5 పేర్లు ఒక పేరే సెలెక్ట్ చేయటానికి 100% కనిపిస్తుంది. చెప్పటం జరిగింది కూడా. కనుక మీకు ఒకే పేరు మీద 4, 5 అకౌంట్లు ఉంటే 4, 5 అకౌంట్లకి లింక్ రాదు. ఇన్విటేషన్ బేస్‌లో. ఒక లింక్‌కే ఒక అకౌంట్ ఇన్విటేషన్ అకౌంట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ లింక్ ద్వారా మీరు రిజిస్టర్ అవుతారు. కేవైసీ అవుతారు. ఒకేసారి అందరూ ఆ లింకుల ద్వారా అయిన వాళ్ళందరికీ ఒకేసారి రిఫరల్ లింక్స్ వస్తాయి. అప్పుడు ఆ రిఫరల్ లింకులను బేస్ చేసుకొని మీ సరౌండింగ్, మీ అకౌంట్ అవన్నీ కూడా వాటి కింద జనరేట్ చేయొచ్చు మై డియర్ ఫౌండర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అందరూ ఈక్వల్. నో టీమ్, నో బాస్, నో అప్లై, నో డౌన్లోడ్ అందరూ ఈక్వలే. ఇక్కడ విక్టరీ విత్ యాష్ అనే సిస్టంలో అందరూ ఈక్వలే. కానీ గత కాలంలో కష్టపడింది సిఇఓ గారు న్యాయం చేస్తారు. ఇది గమనించండి. ఎలా న్యాయం చేస్తారు ఏంటనేది వారి వారి అకౌంట్స్ చూసుకోవచ్చు రానున్న రోజుల్లో. సో ఇది మటి పక్క. ఓకే. ప్లాట్‌ఫార్మ్ కమ్యూనికేషన్ చేస్తారు. రిజల్ట్ వస్తాయి. థర్డ్ స్టెప్ అయిపోద్ది. ఫోర్త్ స్టెప్ వచ్చేలకే ప్లాట్‌ఫార్మ్ యాక్టివేషన్ ఇన్ డెవలప్‌మెంట్. ఏంటి? ప్లాట్‌ఫార్మ్ యాక్టివేషన్ చేయటానికి ఎందరైతే ప్రయారిటీ బేస్ మీద సెలెక్ట్ అయ్యారో వారందరికీ ట్రైనింగ్, కమ్యూనికేషన్ ఒక ప్లాట్‌ఫార్మ్ డిజైన్. ఒక వారందరూ కూడా రిమైనింగ్ వాళ్ళకి గైడ్‌లైన్స్ ఇస్తారు. వాళ్ళకి వాళ్ళ నాలెడ్జ్‌ని షేర్ చేస్తారు. కనుక ప్రతిదీ కూడా వాంటెడ్. ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్, టెక్నికల్ అందరిని మంచిగా చూసుకోవటం, అందరిని హ్యాపీగా ఉంచుతాం. ఇలాంటి అన్ని కూడా మనుషులుగా ఉండాలి. మృగాలుగా అవ్వకూడదు. మంచిగా పలకరించుకోవాలి, మంచిగా మాట్లాడుకోవాలి. సోదర భావం కలిగి, ఐక్యత కలిగి తెలుగువారు అందరూ ఒకే తాటి మీద ఉండాలనే నా యొక్క విజ్ఞప్తి. కనుక గమనించండి. మన యొక్క ప్లాట్‌ఫార్మ్‌ని యాక్టివ్ చేసుకోవాలి. డెవలప్ చేసుకోవాలి. ఎలా డెవలప్ చేసుకుంటాం? కంపెనీ ఇచ్చే ట్రైనింగ్, కంపెనీ ఇచ్చే గైడ్‌లైన్స్, కంపెనీ ఇచ్చే కోర్స్, మైక్రో కోర్స్ ఇవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. మనకి విక్టరీ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తారు. అప్పుడు పోస్ట్ చేస్తారు. అప్పుడు మన లాగిన్స్ ద్వారా రిఫరల్ లింక్స్ ద్వారా పబ్లిక్‌ని అట్రాక్ట్ చేయగలుగుతాం. అలానే మన వర్క్ బేస్ మీద మన వర్క్ చేసే విధానం బేస్ చేసుకొని ప్రపంచం ఇంటర్నెట్ వాడే వాళ్ళందరిని కూడా అట్రాక్ట్ చేస్తాం. కనుక వర్క్ అనేది హెవీగా ఉండదు. చాలా సింపుల్‌గా ఉండుద్ది. గమనించండి. ఇక్కడ 5 స్టెప్స్ తోటి మనం లాంచ్ పీరియడ్‌కి వెళ్తున్నాం.
ఫస్ట్‌ది అప్లికేషన్ విండో కంప్లీట్ అయింది. రివ్యూ సెలక్షన్ జరుగుతుంది. ఆన్‌గోయింగ్ జరుగుతుంది. కమ్యూనికేషన్ రిజల్ట్ అతి త్వరలో మనకి ఎవరెవరికి ప్రయారిటీ ఇన్విటేషన్ ఇచ్చారో అవన్నీ కూడా పాపప్‌లో లిస్ట్ అనేది డిస్‌ప్లే కాబోతుంది. సో, ఎవరైతే అకౌంట్స్ ఇన్విటేషన్ లింక్ వచ్చి డిస్‌ప్లే అవుతాయో వాళ్ళందరూ కూడా దాన్ని ఆ ప్లాట్‌ఫార్మ్‌లో యాక్టివ్ చేసుకోవాలి. అలానే కోర్స్ నేర్చుకోవాలి. ఇంకా రిమైనింగ్ వాళ్ళందరిని దాంట్లో యాక్టివ్ చేయాలి. ఈ ప్లాట్‌ఫార్మ్ ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్టివ్ చేసుకోవాలి. మనందరం కూడా కోర్స్ నేర్చుకొని డెవలప్ అవ్వాలి. అప్పుడు మనకి ఫిఫ్త్ స్టెప్‌లో విక్టరీ యాష్ విక్టరీ విత్ యాష్ అనే ప్రోగ్రామ్ లాంచింగ్ జరుగుతుంది. ఆ లాంచింగ్ జరిగినప్పుడు మనకి అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యాలు అన్నిటికి గురవ్వటానికి ఏమాత్రం సందేహం లేదు. సీఈఓ గారు ఎవరిని కూడా వదలడు. ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేస్తారు. ప్రతి కష్టపడిన ప్రతి వ్యక్తికి న్యాయం చేస్తారు. ఇబ్బందైతే ఏం లేదు. ప్రతి అకౌంట్ ఈ యొక్క స్ట్రక్చర్‌లోకి రావాలి. వచ్చిన తర్వాత ట్రైనింగ్ అయిపోయినాక లాంచింగ్ టైమ్‌లో మనకి లాగిన్స్ ఇస్తాడు. ప్రతి ఒక్కళ్ళకి పబ్లిక్‌కెళ్ళటానికి. అంటే ముందుగానే ఇస్తారు లాగిన్‌లో. అప్పుడు మనకి డాష్‌బోర్డ్, వాలెట్స్ ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం మై డియర్ ఫౌండర్స్. కనుక గమనించండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ న్యూస్ మనం చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి మీ మీ ఫ్రెండ్స్‌కి, ఫౌండర్స్‌కి, సరౌండింగ్‌లందరికీ ఈ వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. వాళ్ళకి సెండ్ చేయండి. సో, మేము తెలుగు స్టేట్స్‌లో గతకాలం గూగుల్ ఫార్మ్ పంపడం జరిగింది. లైవ్ యాప్ సెక్షన్ ద్వారా అనేక మంది 17,000 మంది కనెక్ట్ అవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్స్‌లో క్లస్టర్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఆ క్లస్టర్స్‌లో అనేక మంది యూజ్ చేసుకుంటున్నారు. వారు టెక్నికల్‌గా రానున్న రోజుల్లో వాళ్ళకి మేము సర్వీస్ ఇవ్వబోతున్నాం. ఉచితంగానే. మీరు ఏ లింక్‌లో ఉన్నా గూడా మేము ఉచితంగా సర్వీస్ ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఇది మన ఫ్యామిలీ. సో, మా దగ్గరే జాయిన్ అయితే మేమే ట్రైనింగ్ ఇస్తామని కాదు. ఎవరి దగ్గరున్నా గూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. ఈ క్లస్టర్‌లో ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. క్లస్టర్‌గా డివైడ్ చేసాం. ఈ క్లస్టర్‌లో ఎవరైతే వచ్చారో వాళ్ళకి మేము ఉచితంగా ట్రైనింగ్ ఇస్తాం. టెక్నికల్‌గా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ సింపుల్‌గా, ఈజీగా చిన్న పిల్లవాడు కూడా ఆపరేట్ చేసే విధంగా కంపెనీ చెప్పిన విధానం బేస్ చేసుకొని మేము అతి త్వరలో కంపెనీ చెప్పిన తర్వాత మేమన్నీ కూడా తూచా తప్పకుండా పబ్లిక్‌లో అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ముఖ్యంగా ఈ క్లస్టర్‌గా డివైడ్ చేసిన వాళ్ళందరికీ గ్రూప్ కాల్స్ అండ్ లైవ్ సెక్షన్స్ అండ్ ట్రైనింగ్ సెక్షన్స్ ఇవన్నీ కూడా చెబుతూ ప్రతి డౌట్ కూడా మేము క్లారిఫై చేయడానికి మా ప్యానెల్ టీమ్ ఇవన్నీ కూడా మీకు హెల్ప్ చేస్తారు మై డియర్ ఫౌండర్స్. అందరూ కలిసికట్టుగా ముందుకెళ్దాం. కలిసి ఉంటే కలదు సుఖం. కనుక ఇది గమనించండి. రానున్న రోజుల్లో మనకి ప్రతిదీ కూడా ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవాలి, హెల్ప్ చేసుకోవాలి, కట్టుబాటు కలిగి ఉండాలి. తెలుగువారి లింకుల దగ్గర మీరందరూ జాయిన్ అవ్వండి. తెలుగువారి లింకుల దగ్గరే జాయిన్ అవ్వండి. బయట అదర్ స్టేట్స్, అదర్ కంట్రీ లింకులకి వెళ్ళొద్దు. మన కష్టం మన దేశంలోనే ఉండాలి. మన రాష్ట్రంలోనే ఉండాలి. ఇది గమనించండి. అందరం కష్టపడదాం. అందరమే మంచిగా ఎర్న్ చేసుకుందాం. కంపెనీని ముందుకు తీసుకెళ్దాం. సో, మనం సీఈఓ గారికి తోడుగా ఉన్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటిపెట్టుకొని జర్నీ చేస్తున్నాం కాబట్టి ఈ కొత్త సిస్టమ్‌లో ప్రతి ఒక్కళ్ళకి హెల్ప్ చేస్తారు. ఇది పక్కా. కనుక ఎవరు కూడా అధైర్యపడొద్దు. ఇది చాలా సింపుల్‌గా ఉండబోతుంది. చాలా నైస్‌గా ఉండబోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వర్క్ చేయగలుగుతారు. ఇబ్బంది లేదు. కనుక మా యొక్క వేలో మేము తెలుగు రాష్ట్రంలో ఎంత సపోర్ట్ చేస్తున్నాము, ఏ విధంగా ఇన్ఫర్మేషన్‌ని డెలివరీ చేస్తున్నాము, ఏ విధంగా అందరికి చేరువవుతున్నామో మీరందరికి తెలుసు. దీన్ని మీరు ఉపయోగించుకున్నట్లయితే ఫస్ట్ మీరు ఉపయోగించుకోండి మా సర్వీస్‌ని. మీరు మంచిగా బిజినెస్ గ్రోత్ పొందుతారు. తెలుగు రిలేటెడ్‌గా మాట్లాడతాం కాబట్టి, ఇంగ్లీష్ రిలేటెడ్‌గా మాట్లాడతాం కాబట్టి, హిందీగా రిలేటెడ్‌గా మాట్లాడతాం కాబట్టి, అన్ని రిలేటెడ్‌గా కమ్యూనికేషన్స్ మాకుండయి కాబట్టి, మేము ప్రతిది కూడా అర్థం చేసుకొని, సీఈఓ గారు చెప్పినది అలానే కంపెనీ అఫీషియల్‌గా చెప్పింది మేమిక్కడ డెలివరీ చేస్తాం.
వాటినే పట్టుకొని దాన్ని అనలైజ్ చేసి దానున్న లోతున్న జ్ఞానాన్ని, లోతున్న సబ్జెక్ట్‌ని తీసుకొచ్చి మన తెలుగు వారికి అర్థమయ్యే విధంగా చెబుతాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడతాం మేము. కనుక గమనించండి. అందరూ సమానమే. ఎవరు ఎక్కువ తక్కువ లేదు. కష్టపడిన వాళ్ళకి కష్టపడినంత. సో, కష్టం పడితే కలదు సుఖం. కష్టం చేయకుండా, వర్క్ చేయకుండా డబ్బులు, కోట్లు రావాలి అనుకోవటం అతిశయోక్తి. అది కరెక్ట్ వే కాదు. ఇది పబ్లిక్ సెక్టర్ కాదు. ప్రైవేట్ సెక్టర్‌లోకి వెళ్తున్నాం మనం. అన్నీ కూడా రూల్స్‌ని పాటించాలి. సీఈఓ గారు అన్నీ మనకి గైడ్‌లైన్స్ ఇస్తారు. సో, అందరికి న్యాయం చేయబోతున్నారు. కనుక ప్రతి అకౌంట్ ఉన్న వాళ్ళందరూ కూడా లింక్‌లు వచ్చిన తర్వాత వారి దగ్గర బంధువులు, వాళ్ళ యొక్క టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళతోటి మంచిగా ఉండి, మీ బ్లెస్సర్ తోటి మంచిగా ఉండండి. వారు చెప్పినట్టుగా వినండి. వారు ఏమన్నా మీకు సమస్యలు వారు కొన్ని పోతే ఇలాంటి ప్లాట్‌ఫామ్ మీదకొచ్చి మీరు నేర్చుకోవచ్చు. అంతా ఉచితమే ఇక్కడ. ఎవరికీ ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కనుక మేము ఆన్‌పాస్‌ని నమ్మాం గాబట్టి, మేము సీఈఓ గారిని నమ్మాం గాబట్టి, అతని అడుగుజాడల్లో ఎళ్తున్నాం గాబట్టి, హ్యుమానిటీని అప్ చేయటానికి ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో మాకు నచ్చింది గాబట్టి, డబ్బులొచ్చినా, డబ్బులు రాకపోయినా ఆయన ఉన్నంత కాలం మేము అతనితోటే నడుస్తాం. కనుక ఇది గమనించండి. ఇది మా యొక్క స్వార్థంతో చేసేది కాదు. ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఎర్న్ చేసుకొని తెలివిగా తన జీవితాలని ముందుకు తీసుకునే విధంగా ఉండాలని ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలు, పెద్దలు, వృద్ధులు సంతోషంగా ఉండాలి. ఆన్‌పాస్ ద్వారా పరిచయమైన ఈ కుటుంబం అన్ని రోజులు సంతోషంగా ఉండాలి. ఈ కనెక్ట్ అనేది యాష్ గారు ఇచ్చిన ఒక గొప్ప కనెక్షన్. కనుక ఈ కనెక్టివ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా ఆనందంగా ఉండాలని. సో, ఇకపోతే ఈ సెక్షన్‌ని ఈ యొక్క యూట్యూబ్‌ని ముగించే ముందు ఒకసారి మీ బ్రదర్‌గా, మీ బంధువుగా, మీ యొక్క శ్రేయోభిలాషిగా మీరు ఎవరి లింక్‌లో అయినా వెళ్ళొచ్చు. లింక్ రాని వాళ్ళకి ఫస్ట్. నా యొక్క స్వలాభ్ తోటి నేను ఇది చేయట్లా. ఒక ప్యాషన్‌గా, ఒక ఇన్నోవేటివ్‌గా, ఒక మోడల్‌గా ఈ కంపెనీని సీఈఓ గారు తీసుకెళ్తున్నారు కాబట్టి అతనితో మేము చేయి కలిపాం. ఈ విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం. అంతేగాని మాకెలాంటి నా ఒక ఇంజినీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. నా సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్. అనేక ఎక్స్‌పర్ట్స్ డేటాబేస్ ఎలా ఉంటుంది, దాన్ని ఏ విధంగా మైనింగ్ చేయాలి, ఏ విధంగా కనెక్షన్ ఇస్తారు, ఏ విధంగా కండిషన్ పెడతారు, ఎక్స్‌పర్ట్స్ ఏంటి, ఇవన్నీ మాకు తెలుసు. ప్రాజెక్ట్స్‌లో చేపిస్తూ ఉంటాం. పిల్లలు సబ్జెక్ట్ చెప్తూ ఉంటాం. కనుక ఇది మాకు కనెక్ట్ అయింది. నాకు నచ్చింది. ఒక ప్యాషన్‌గా నేను తీసుకొని కష్టపడుతున్నాను. కష్టానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అనే నా యొక్క నమ్మకం. కష్టపడితే నేను దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. అదే నా నమ్మకం. అంతేగాని ఇంకొక ఉద్దేశ్యం కాదు. నా యొక్క ఆలోచన వేరు. మీరు థింక్ చేస్తున్న ఆలోచనలు వేరు. నా యొక్క విజన్ వేరు. మీ యొక్క విజన్ వేరు అని నేను అనుకోవచ్చు. కనుక మీ ఆలోచనకు తగ్గట్టుగా నేనున్నాను. నాటుగా మీరు ఉండాలని రూల్ ఎక్కడా లేదు. సో, మా సర్వీస్ మీకు నచ్చినట్లయితే, మా యొక్క న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని మీరు వాడుకోండి. మీ లైఫ్‌ని డెవలప్ చేసుకోండి. మీ బిజినెస్‌ని డెవలప్ చేసుకోండి. ప్రతి ఒక్క అకౌంట్ ఒక బిజినెస్ మోడల్‌గా రాబోతుంది. ప్రతి ఒక్క వ్యక్తి ఒక బిజినెస్ మ్యాన్‌గా ప్రపంచంలో మీ చుట్టుపక్కల ఎలివేట్ అవ్వబోతున్నారు. కనుక
ప్రతి కుటుంబం ఇంపార్టెంట్, ప్రతి వ్యక్తి ఇంపార్టెంట్, ప్రతి పర్సన్ కూడా ఒకళ్ళకొకళ్ళకి ఇంపార్టెంట్. ఏదో కనుక కొన్ని సందర్భాల్లో కొన్ని వచ్చిన ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని, వచ్చిన ఇబ్బందులు బేస్ చేసుకొని మనిషి అప్పుడప్పుడు మారుతా ఉంటాడు. అది సహజం, మానవ సహజం. అవన్నీ మనం పట్టించుకోకూడదు. సో ఎవరైతే నెగెటివ్‌గా మాట్లాడుతున్నారో, ఎవరైతే నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారో, ఈ ప్యానెల్ గురించి కావచ్చు, మనుషుల గురించి కావచ్చు, లేదా నా గురించి, అవన్నీ కూడా రానున్న రోజుల్లో ఒక పూలమాలగా మేము అలంకరిస్తాం తప్ప దేశాలకి, పగలకు పోయే ఆలోచన మాకు లేదు. మాకు మా గురువులు, మా తల్లిదండ్రులు మాకలా నేర్పలేదు. మంచిగా ఉండాలి అందరితోటి. అందరినీ సేఫ్ జోన్‌లో ఉంచాలి. సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయాలి అనేదే నా యొక్క సంకల్పం. అదే నా ధ్యేయం. గమనించండి, అనేక న్యూ అప్డేట్స్ రాబోతున్నాయి. మనకి పాపప్ వచ్చిద్ది. తర్వాత ఇన్విటేషన్ లింక్స్ వస్తాయి. సో ఆ క్రమంలో మనం అందరం కూడా కనుక కొత్త సిస్టమ్ ఇది చాలా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. దాని గురించి ఎలాంటి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆన్ పాస్ అనేది సీఈఓ గారు ఏదో ఒక టైంలో దాన్ని సెటిల్ చేస్తారు. కాంపెన్సేషన్ ఇస్తారు. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇన్నోవేటివ్‌గా థింక్ చేయండి. ఓల్డ్ ఆలోచనలు వదిలేయండి. ఇది కొత్త సిస్టమ్, కొత్త మోడల్. దీన్ని మనం అడాప్ట్ చేసుకుందాం. లైఫ్‌లో దీన్ని ముందుకు తీసుకెళ్దాం. ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉంటారని భావిస్తూ ఈ వీడియోని ఇంతటితోటి నేను ముగిస్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. మీ డాక్టర్ కేసీబీ.